శ్రేష్టమైన వ్యక్తి ఇచ్చే 5 బహుమతుల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు ఈ విషయం ఎక్కడ్నుంచి వచ్చిందంటే అంగుత్తర నికాయ అనే ఒక పురాతన గ్రంథం నుంచి. మనం చేసే దానం మన భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తుందో ఇది వివరిస్తుంది. చూడండి, ఇక్కడ పాయింట్ కేవలం ఇవ్వడం గురించి కాదు. అసలు విషయమేంటంటే మనం ఎలా ఇస్తున్నామనే దాని గురించే. సరే, ఈ బోధన ప్రకారం మనకు 5 రకాల దానాలు, వాటి ఫలితాలు కనిపిస్తాయి. అన్నింటిలోనూ సంపద అనేది ఒక కామన్ రిజల్ట్. కానీ దానితో పాటు వచ్చే అదనపు ప్రయోజనాలే ఇక్కడ చాలా ముఖ్యం. మొదటిది శ్రద్ధతో ఇవ్వడం, అంటే నమ్మకంతో. ఇలా చేస్తే మీకు సంపదతో పాటు మంచి రూపం, ఆకర్షణ కూడా వస్తాయట. ఇక రెండవది గౌరవంగా ఇవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు సంపదతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ సహాయకులు మీకు చాలా విధేయులుగా ఉంటారు. మూడవది సరైన సమయంలో ఇవ్వడం, అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు. ఉదాహరణకు, ప్రయాణికులు ఇబ్బందిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా కరువు లాంటి పరిస్థితుల్లో. ఇలా చేస్తే మీకు సంపదతో పాటు మీకు అవసరమైన టైంలో అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. నాలుగవది ఉదారమైన హృదయంతో ఇవ్వడం, అంటే ఏదో ఇవ్వాలి కదా అని కాకుండా మనస్ఫూర్తిగా ఇవ్వడం అన్నమాట. దీని ఫలితమేంటంటే మీకు సంపద వస్తుంది, దాన్ని సంతోషంగా అనుభవించగలిగే మనస్సు కూడా వస్తుంది. ఇక చివరిగా ఐదవది తీసుకునేవాళ్లని కించపరచకుండా ఇవ్వడం. అలా వాళ్లని తక్కువ చేసి చూడకుండా ఇస్తే మీ సంపదకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అంటే అగ్ని, వరదలు, దొంగలు ఇలాంటి వాటి నుంచి అది సురక్షితంగా ఉంటుంది. అంటే విషయమేంటంటే కేవలం భౌతిక సంపదుంటే సరిపోదు. దానితో పాటు వచ్చే ఈ సుగుణాలే దానికి అసలైన విలువనిస్తాయి.